everyone, PJ here on Pocket Tech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం iPhone 15 Pro Max ని 14 Pro Max తో అయితే కంపేర్ చేయబోతున్నాము. నేను 14 Pro Max అయితే ఆల్మోస్ట్ 1 year గా యూజ్ చేస్తున్నాను అండ్ 15 Pro Max వచ్చేసి రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్రమ్ ద డే 1 యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి ఈ రెండు డివైజెస్లో వస్తున్న మేజర్ అప్డేట్స్ ఏంటి అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఇయర్ 15 Pro Max యొక్క ప్రైస్ 20,000 రూపీస్ ఇంక్రీజ్ అయిందనమాట. అసలు ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఇలాంటి టాపిక్స్ అన్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. సో మీరు డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే రెండు ఫోన్స్ చాలా ఈక్వల్గా ఉంటాయి అనమాట. పక్కన చూస్తే అసలు ఏది iPhone 15 Pro Max ఏది 14 Pro Max అనేది అసలు అబ్జర్వ్ చేయలేము. సో డిజైన్ అండ్ డైమెన్షన్స్ పరంగా అయితే ఎటువంటి చేంజెస్ లేవు. మనకి రెండు చిన్న అప్డేట్స్ మనం అయితే 15 Pro Max లో చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి కొత్తగా మనకి రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ ని యాక్షన్ బటన్ తో రీప్లేస్ చేశారు. ప్రీవియస్ గా మనం ఆ రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ యూజ్ చేసుకుంటే ఫోన్ రింగ్ లేదు అంటే సైలెంట్ లో పెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం కదా. సో మనం ఈ యాక్షన్ బటన్ అయితే చాలా డిఫరెంట్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. సెకండ్ అప్గ్రేడ్ వచ్చేసి మనకి 15 Pro Max లో టైటానియం ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు అనమాట. 14 Pro Max లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ కూడా చాలా డ్యూరబుల్ గా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీలే డ్యూరబుల్ అనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ కన్నా ఇంకా మనకి డ్యూరబుల్ మెటీరియల్ టైటానియం ఫ్రేమ్, దట్ టు గ్రేడ్ 5 టైటానియం ని యూజ్ చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ చూస్తే రెండు గ్లాసే అనమాట. ప్రీవియస్ గా మనం చూస్తే 15 Pro Max కి బ్యాక్ సైడ్ గ్లాస్ పగిలిపోతుంది అని అన్నారు. రెండిటికి బ్యాక్ సైడ్ గ్లాసే, ఎటువంటి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్స్ అయితే మనకి లేవు, జస్ట్ నార్మల్ గ్లాస్. సో మీరు రఫ్ అండ్ టఫ్ లో యూజ్ చేస్తే మనకి 14 Pro Max కూడా బ్రేక్ అయిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ ఒక ఫోన్ పగలగొట్టుకున్నాను. ఈ ఇయర్ 15 Pro Max అనమాట. మనకి జస్ట్ ఈ ఫ్రేమ్ ని అప్గ్రేడ్ చేశారు తప్ప బ్యాక్ సైడ్ నార్మల్ గ్లాస్ తోనే వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. సో మనకి టైటానియం అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ వెయిట్ చాలా తక్కువ అనమాట. మనకి iPhone 14 Pro Max వచ్చేసి అరౌండ్ 240 grams ఉంటే 15 Pro Max వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 221 grams అనమాట. ఆల్మోస్ట్ 20 grams వెయిట్ అయితే రెడ్యూస్ అయింది. అండ్ ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ లైక్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కానీ, ఫిజికల్ సిమ్ కానీ ఈ సిమ్ ని కానీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్ని రెండిట్లోనూ సిమిలర్ గా ఉంటాయి. కమింగ్ టు ద డిస్ప్లే అయితే ఎటువంటి చేంజెస్ లేదు. 14 Pro Max లో ఉన్న డిస్ప్లేని తీసుకొచ్చి ఆటోమేటిక్ గా 15 Pro Max లో పెట్టినట్టు ఉంటుంది. మనకి ఎందుకంటే రెండు స్క్రీన్స్ 6.7 inches స్క్రీన్సే అనమాట. విత్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే. రెండిట్లోనూ LTPO టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, అంటే ప్రమోషన్ టెక్నాలజీ. 1 Hz నుంచి 120 Hz కి వేరీ అవుతూ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ లైక్ HDR10 కానీ, డాల్బీ విజన్ కానీ, మినిమం బ్రైట్నెస్ కానీ, పీక్ బ్రైట్నెస్ 2000 nits కానీ రెండిట్లోనూ సేమ్ గా ఉంటుంది. రెజల్యూషన్ కూడా రెండిట్లోనూ సిమిలర్ గా ఉంటుంది విత్ 1290 by 2796 పిక్సెల్స్. మనకి బెజల్స్ అయితే స్లైట్ గా రెడ్యూస్ చేశారు. అది నా కంటికి నేను ఎంత ట్రై చేసినా డిఫరెన్స్ తెలియలేదు. బట్ పర్సనల్ గా స్క్రీన్ టు బాడీ రేషియోలో చూసుకుంటే కనుక మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. 14 Pro Max యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 88.3% ఉంటే 15 Pro Max యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 89.8% ఉందన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్క్రీన్ సైజ్ ఇలా దీన్ని బట్టి తెలుసుకోవడమే తప్ప కంటికి అయితే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ పెర్ఫార్మెన్స్ అయితే కనుక ఈ ఇయర్ 20% మనకి ఇంక్రీజ్ చూస్తున్నాము. ప్రీవియస్ గా మనకి iPhone 14 Pro Max వచ్చేసి A చిప్సెట్ తో వచ్చింది. 15 Pro Max లో మనకి ఈ ఇయర్ A17 Pro చిప్సెట్ ని ఇస్తున్నారు అనమాట. ఇది 3 nanometer సైజే ఉంటుంది. బట్ దాని యొక్క పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఒక M1 MacBook చిప్సెట్ అంత పర్ఫార్మెన్స్ అయితే మనకి ఫోన్లో ఉందన్నమాట. అంత పవర్ఫుల్ చిప్సెట్. సో ఈ ఇయర్ మనకి 15 Pro Max లో 6 cores CPU అండ్ 6 cores GPU అయితే ఇస్తున్నారు విత్ 8 GB ఆఫ్ ర్యామ్. 14 Pro Max లో చూసుకుంటే మనకి 6 cores CPU ఉన్నప్పటికీ 5 cores GPUనే ఇచ్చారు విత్ 6 GB ఆఫ్ ర్యామ్. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్. రెండు ఫోన్స్ మీరు పక్కన పెట్టి చూస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి అలాంగ్ విత్ లైడర్ సెన్సర్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది కదా. దీంట్లో మనకి రెండు ఫోన్స్లో వైడ్ యాంగిల్ లెన్స్ ఒక్కటే 48 మెగాపిక్సెల్స్తో వస్తాయి. టెలిఫోటో, అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ 3 12 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటాయి.
14 Pro Maxకి 15 Pro Maxకి వైడ్ యాంగిల్ లెన్స్ పరంగా డిఫరెన్స్ ఏంటి అంటే రెండిట్లోనూ 48 మెగాపిక్సెల్స్ ఉన్నప్పటికీ మనం వైడ్ యాంగిల్ యూజ్ చేసి ఫోటో తీస్తే 14 Pro Maxలో ఉన్న కెమెరా 12 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ చేసి ఫొటోస్ తీసేదన్నమాట. 15 Pro Max వచ్చేసరికి ఆ పిక్సెల్ బిన్నింగ్ అనేది 24 మెగాపిక్సెల్స్కి ఇంక్రీజ్ చేశారు. సో మీరు రెండిట్లోనూ ఒకటే షాట్ తీస్తే ఖచ్చితంగా ఫోటో క్వాలిటీ అయితే మనకి 15 Pro Maxలో ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి టెలిఫోటో లెన్స్లో చూస్తాము. టెలిఫోటో లెన్స్లో మనకి 14 Pro Maxలో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ని యూజ్ చేశారు. అంటే మనం 3x దగ్గర నుంచి ఆప్టికల్ జూమ్ చేసి అప్ టు 15x డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అదే టెలిఫోటో లెన్స్ని మనకి 15 Pro Maxలో 12 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేసినప్పటికీ దీంట్లో టెట్రాస్కోపిక్ లెన్స్ని యూజ్ చేశారనమాట. సో అంటే మనకి ఆప్టికల్ జూమ్ 5x దగ్గర స్టార్ట్ అయితే డిజిటల్ జూమ్ అప్ టు 25x వరకు ఇంక్రీజ్ చేశారు. మీరు కెమెరా ఓపెన్ చేయగానే మనకి 0.5 1x 3x ఉండేది కదా, దాన్ని అయితే 5xకి అయితే ఇంక్రీజ్ చేశారు. సో దీంట్లో టెట్రాస్కోపిక్ లెన్స్ యూజ్ చేయడం వల్ల 7 డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పి యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మ్యాక్రో ఫోటో నుంచి 120mm ఫోకల్ లెంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు 15 Pro Maxలో మనకి 1x మీద క్లిక్ చేశారనుకోండి, అది 24mm ఫోకల్ లెంత్, 32mm ఫోకల్ లెంత్, 48mm ఫోకల్ లెంత్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఎంత ఫోకల్ లెంత్లో ఫొటోస్ కావాలి అనేది మనం అక్కడ 1x 2x మీద ట్యాప్ చేస్తూ ఉంటే కనిపిస్తాయి. మీరు తీసే ఫోటో ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఎంత కావాలి అనేది చూసి మీకు ఎంత లో కావాలి అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఈ రెండిటికి మించి కెమెరాస్లో అయితే ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మనకి రెండిట్లోనూ ప్రోరెస్ వీడియోస్ తీసుకోవచ్చు, సినిమాటిక్ వీడియోస్ తీసుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే ఫొటోస్లో ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఉన్నాయి, మొత్తం సిమిలర్గానే అనిపిస్తాయి. రెండు ఫోన్స్లో 4K వీడియోస్ అట్ 30 and 60 FPSలో షూట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి 14 Pro Maxలో Wi-Fi 6 సపోర్ట్ ఉంటే 15 Pro Maxలో Wi-Fi 6Eకి అయితే అప్డేట్ చేశారు. బ్లూటూత్ 5.3 రెండిట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ అయితే డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయితే కాదు, స్లైట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. 14 Pro Maxలో మనకి 4323 mAh ఉండాల్సిన దాన్ని 15 Pro Maxలో 4441 mAhకి అయితే ఇంక్రీజ్ చేశారు. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ స్లైట్ మోడిఫికేషన్ చేశారనమాట. 14 Pro Maxలో మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటే 15 Pro Maxలో మనకి కొత్తగా USB-C పోర్ట్ని అయితే ఇస్తున్నారు. సో మీరు వైర్డ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక రెండిట్లోనూ 25 to 30 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే, వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి మీరు మ్యాక్సేఫ్ యూజ్ చేస్తే 15 watts, థర్డ్ పార్టీ QI యూజ్ చేస్తే కనుక 7 watts సపోర్ట్ ఉంటుంది. మనకి USB-C పోర్ట్ ఇచ్చారు కాబట్టి కొత్తగా రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అంటే మీ దగ్గర USB-C to లైట్నింగ్ ఉంటే మీరు 15 Pro Maxకి USB-C పోర్ట్ కనెక్ట్ చేసి లైట్నింగ్ పోర్ట్ 14 Pro Maxకి కనెక్ట్ చేస్తే మీ 14 Pro Max ఛార్జింగ్ అవుతుంది. సో ఇలా మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏదైనా డివైజెస్ని ఛార్జ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో USB-C ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసాం, ఫైనల్లీ 15 Pro Maxకి ఇచ్చారు. ఇప్పుడు మనం లైట్నింగ్ పోర్ట్ USB-C పోర్ట్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఒక USB-C పోర్ట్ ప్యాక్ చేసుకుంటే చాలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. MacBook, iPad, iPhone, AirPods Pro 2 కొత్తగా వచ్చినాయి, అన్నీ కలిపి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ చూసుకుంటే 14 Pro Max మనకి 1,40,000 రూపీస్లో అవైలబుల్గా ఉండేది. అప్పుడే ఎక్స్పెన్సివ్ అనుకున్నాము. బట్ ఈ ఇయర్ మనకి iPhone 15 Pro Max వచ్చేసి 1,60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే 14 Pro Max మనం 1,40,000 రూపీస్కి పర్చేస్ చేస్తే 128 GB స్టోరేజ్ ఆప్షన్తో వచ్చేది. బట్ 15 Pro Max మీరు 1,60,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తే బేస్ వేరియంట్ 256 GB స్టోరేజ్ ఆప్షన్స్తో వస్తుంది. లెట్స్ కంక్లూడ్. ఆల్రెడీ మీ దగ్గర 14 Pro Max ఉంది అనుకోండి, 15 Pro Maxకి అప్గ్రేడ్ అవ్వాలా అని అడిగితే కనుక హానెస్ట్గా చెప్తా అవసరం లేదు. 14 Pro Maxని పర్ఫెక్ట్గా ఇంకొక 2-3 years వరకు యూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ టైం కొత్తగా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను, కొంచెం ప్రీమియం ఐఫోనే కొనాలి అనుకుంటున్నాను అనుకుంటే కనుక మీకు 1,00,000 రూపీస్లో iPhone 14 Pro Max ఎక్కడైనా డీల్స్లో దొరికితే తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. లేదు 1,40,000 పెట్టి 14 Pro Max కొనే కన్నా ఇంకో 20 ఎక్స్ట్రా పెట్టి 15 Pro Max కొనుక్కోవడం బెటర్. బికాస్ మనకి కొత్తగా టైటానియం ఫ్రేమ్ వస్తుంది, కెమెరాస్లో వైడ్ యాంగిల్స్లో 24 మెగాపిక్సెల్స్కి పిక్సెల్ బిన్నింగ్ అవుతుంది కాబట్టి ఫోటో క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. USB-C పోర్ట్ని ఇస్తున్నారు. అండ్ బ్యాటరీలో కొత్తగా మనకి బ్యాటరీ సైకిల్స్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. సో ఈ 4 అప్గ్రేడ్స్ బ్రెయిన్లో పెట్టుకొని 20,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఇంకొక
4-5 years వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. 15 Pro Max విల్ బి ఎ గుడ్ చాయిస్. లేదు నేను ఇంత ఎఫర్ట్ చేయలేను, కొత్తగా వస్తున్నాను అనుకుంటే కనుక 15 Pro కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ 15 Proలో మీరు టెలిఫోటో లెన్స్లో దీంట్లో టెట్రాస్కోపిక్ ఉంటుంది కదా, అది ఉండదు. ఓన్లీ పెరిస్కోపిక్ లాగే ఉంటుంది. సో మనకి 14 Pro Maxలో ఎలాగైతే ఉందో సేమ్ టెలిఫోటో లెన్స్ని మనకి 15 Proలో యూస్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని కంపారిజన్స్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.